హలో అండి, అందరికీ నమస్తే. ఇదండి మా బొప్పాయి చెట్టు అండి. చూసారా ఎంత హైట్ ఉందోనండి. ఇది రెండో కాపండి. ఒకసారి బాగా కాయలు కాసినాయి. చూసారా అసలు కాయ ఉందండి, కనీసం 2-3 కేజీలు దూగేటట్టుందండి. అంత బలంగా వచ్చినాయండి. ఇంకో వారంలో బాగా పండుతాయండి, చేతికి వస్తాయి. ఇదిగోండి చూడండి ఎంత బలంగా ఉన్నాయో. చూసారా చాలా పెద్ద పెద్ద కాయలు కాసినాయండి. మొదటి కాపు కంటే రెండో కాపుకే బాగా పెద్ద కాయలు వచ్చినాయండి. అదిగోండి పండుగలకు వచ్చినాయి. నేను దీనికి వేసింది ఏమీ లేదండి. కిచెన్ వేస్టు, ఎండు ఆకులు, అదిగోండి కిచెన్ వేస్టు, ఎండు ఆకులు, ఆ బొప్పాయి ఆకులు, చుట్టుపక్కల ఉన్న పిచ్చి చెట్లు అవి వచ్చినా సరే పీకేసి ఇందులో వేస్తానండి. ఆ బొప్పాయి ఆకులు చూసారా. రాత్రి కూడా పెద్ద వర్షం పడిందండి, అయినా సరే చేతికి కూడా తడి అవ్వట్లేదండి. వెళ్ళిపోతాయి లోపలికి. కిందంతా వానపాములండి కిచెన్ వేస్ట్ వల్ల. ఎంత వర్షం పడ్డా సరే చూసారు కదా మీరు, చేతికి అసలు తడి కూడా అవ్వలేదండి. అంత బాగుంటుంది కిచెన్ వేస్ట్లో మొక్కలు. ఇదిగోండి పక్కన జిల్లేడు మొక్క ఉంది కదండి, ఆ జిల్లేడు మొక్కలు కూడా పెంచుతున్నాను నేను. వాటిని కొంచెం పెద్దవంగానే ముక్కలు చేసి దాన్ని కూడా ఈ చెట్టు మొదట్లో వేస్తానండి. అది కూడా ఎరువైపోద్ది. మళ్ళీ ఇంకొక కొమ్మ వస్తుంది. అట్లా కొమ్మలే కొడతా. ఇది చూసారా, ఇదిగోండి ఇది కూడా కిచెన్ వేస్ట్లో వచ్చింది. ఆ కాయ తిని కిచెన్ వేస్ట్లో వేస్తాం కదా, అందులో వచ్చిందండి. అసలు ముందు మేము చేసింది ఏంటంటే ఈ సందు మొత్తం నింపేసామండి కిచెన్ వేస్ట్ తోటి. బకెట్లు తీసుకొచ్చి ఇంట్లోకి వచ్చిన కాడ నుంచి ఆ సందు మొత్తం కిచెన్ వేస్ట్ వేసి, చెత్త చెదారం ఆకులు కిచెన్ వేస్ట్ మొత్తం వేసేసి ఏది బయటికి పానీయకుండా సందంతా నింపేసేసానండి. ఇదిగో చూసారు. ఇప్పుడు కూడా అదిగోండి మొక్క ఒకటి, అల్లుకునే మొక్క ఒకటి తీసేసాను. చిక్కుడుగా ఇప్పుడు అది బాగా ఎండిపోతే అది తీసుకొచ్చేసానండి ఇక్కడ. చూసారా అదేనండి అది. ఇంకా అది ఉండంగా చీకిపోయి బాగా బలం వస్తుందండి మొక్కకి. బలం వచ్చి మంచి పెద్ద ఇప్పుడు అనుకున్నవి చూసారా, అట్లాంటి కాయలు వస్తాయండి. మీరేమీ చేయక్కర్లే. కాయ కొనుక్కొచ్చుకున్నప్పుడు కిచెన్ వేస్ట్లో వేస్తారు కదా, అది తీసుకెళ్ళి ఒక చోట వేసి జాగ్రత్తగా పెంచండి. థ్యాంక్ యూ అండి.